మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. వివేక కుమార్తె సునీత, ఆమె భర్త రాజశేఖర్ రెడ్డి కేసు దర్యాప్తు చేపట్టిన సిబిఐ ఎస్పీ రామ్ సింగ్ పైనే పులివెందుల పోలీసులు కేసు నమోదు చేశారు. వివేక హత్య కేసులో కొందరు తనను బెదిరిస్తున్నారని ఆయన పిఏ కృష్ణారెడ్డి గతంలో పులివెందుల కోర్టును ఆశ్రయించారు. కొందరు నేతల పేర్లు చెప్పాలని సిబిఐ అధికారులు ఒత్తిడి చేస్తున్నట్లు పిటిషన్లో పేర్కొన్నారు. ఈ హత్య కేసులో పులివెందులకు చెందిన కొందరు నేతల ప్రమేయం ఉందనేలా సాక్ష్యం చెప్పాలని ఎస్పీ రామ్ సింగ్ ఒత్తిడి తెస్తున్నారని అప్పట్లో కృష్ణారెడ్డి పిటిషన్లో వివరించారు. సిబిఐ అధికారులకు అనుకూలంగా సాక్ష్యం చెప్పాలని వివేక కుమార్తె సునీత, అల్లుడు రాజశేఖర్ రెడ్డి కూడా తనపై ఒత్తిడి తెచ్చారని ఆరోపించారు. న్యాయం చేయాలని అప్పట్లోని ఎస్పీగా ఉన్న అన్బురాజన్ను కలిసి వినతిపత్రం అందజేశారు. రక్షణ కల్పించాలని పోలీసులను కోరినా ప్రయోజనం లేకపోవడంతో కోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందని పిటిషన్లో పేర్కొన్నారు. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు కృష్ణారెడ్డి ఫిర్యాదుపై విచారణ చేపట్టి సునీత, రాజశేఖర్ రెడ్డి, రామ్ సింగ్ పై కేసు నమోదు చేయాలని ఆదేశించింది. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా కడప ప్రతినిధి సురేందర్ ఫోన్ లైన్లో అందిస్తారు. సురేందర్, చెప్పండి, మళ్ళీ వివేక హత్య కేసు తెరపైకి వచ్చింది, పిటిషన్ వేశారు, దానికి అనుగుణంగా ఇప్పుడు కుమార్తె, అల్లుడు పైన కేసు నమోదు చేయాలని అంటున్నారు, వివరాలు ఏంటి? గుడ్ మార్నింగ్ సంతోషి. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి చాలా గ్యాప్ తర్వాత ఈ రోజు మళ్ళీ కొత్త అంశం తెర మీదకి వచ్చింది. అఫ్ కోర్స్ ఇది పాత అంశమే, ఎందుకంటే వివేకానందరెడ్డికి పిఏగా ఉన్నటువంటి కృష్ణారెడ్డి ఆ హత్య జరిగిన సమయంలో తనకు ఎస్పీ రామ్ సింగ్ గా ఉన్నటువంటి ఎస్పీ, అలాగే వివేక కూతురు అల్లుడు సునీత, రాజశేఖర్ రెడ్డి ఇద్దరు కూడా తనకు అనుకూలంగా వాళ్ళకు అనుకూలంగా వాంగ్మూలం రాసి ఇవ్వాలని చెప్పి అప్పట్లో ప్రెజర్ చేశారు. దీనికి సంబంధించి ఫిబ్రవరి 2021లోనే పిఏ కృష్ణారెడ్డి కోర్టును ఆశ్రయించాడు. కానీ అప్పట్లో దాని గురించి స్పందన లేదు. కానీ ఈ మధ్య కాలంలో తిరిగి మళ్ళీ కోర్టుకు వెళ్ళినటువంటి నేపథ్యంలో కోర్టే స్వయంగా కుమార్తె సునీత, అల్లుడు రాజశేఖర్ రెడ్డి, అలాగే అప్పుడు ఉన్నటువంటి విచారణ అధికారి ఎస్పీ రామ్ సింగ్ మీద ఆ కేసు నమోదు చేయాలని చెప్పి పులివెందుల స్టేషన్ లో ఉన్నటువంటి వాళ్ళకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో కాబట్టి ఈ కేసును మళ్ళీ తిరగతోడే ప్రయత్నం జరుగుతా ఉంది. పిఏ కృష్ణారెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పులివెందుల పోలీస్ స్టేషన్ లో వాళ్ళ ముగ్గురు మీద ఎస్పీ రామ్ సింగ్, అలాగే కుమార్తె సునీత, అల్లుడు రాజశేఖర్ రెడ్డి మీద కేసు నమోదైనట్టుగా తెలుస్తా ఉంది. మరి కోర్టు ఇన్వాల్వ్ కావడంతో ఈ విషయం ఎలా ముందుకెళ్తుందనేది మాత్రం ఇప్పుడు చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు. రైట్ సురేంద్ర, థ్యాంక్ యూ.